దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతూ బాగున్నారా? అలా మనమందరం కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి జీవితంలో దినదినం అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది. ప్రేమైన దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, తనని నమ్ముకున్న వారు, క్రైస్తవులు అనబడేవారు ఏ విధంగా ఉండాలో వారి యొక్క మాట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అనంటే ఇక్కడ కొన్ని విషయాలుగా మనం ఆలోచన చేయొచ్చు. నిజం అనేది, అబద్ధం అనేది ఉంది. కనుక క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్మినవాడు నిజాలే పలకాలి, అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పేవాడే దేవుని సంబంధి. అబద్ధం చెప్పేవాడు సాతాను సంబంధి. నిజం ఎవరైతే మాట్లాడుతున్నారో వారి హృదయములో నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడని అర్థం. అబద్ధం ఎవరైతే మాట్లాడుతున్నారో వారిలో నుంచి సాతాను మాట్లాడుతున్నాడని అర్థం. కనుక మనం ఏదైనా ఒక విషయము ఎదుటి వారికి చెప్పినప్పుడు అది అవుననే అనాలి. మనం ఏదైనా అబద్ధం చెబితే అవును, నేను అబద్ధం చెప్పాననే చెప్పాలి. లేదా నిజం చెప్పుంటే నేను నిజమే చెప్పానని చెప్పాలి. కానీ హృదయాన్ని దేవుడు ఎరుగున్నాడు. ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళలోంచి సాతాను పలికే మాటలు వస్తాయి. క్రైస్తవుని యొక్క మాట తీరు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అవునండి. దేవుడు చెప్పిన ప్రతి విషయము అవుననే అనాలి క్రైస్తవుడు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట తన హృదయములో పెట్టుకోవాలి. ఆ మాటలే మాట్లాడాలి. అనేక మంది అబద్ధం చెబుతూ అది నిజంలాగా చెబుతూ ఉంటారు. అలాగా క్రైస్తవుడు ఉండకూడదు. క్రైస్తవుడంటే క్రీస్తును ధరించుకున్నవాడు అని అర్థం. క్రీస్తును కలిగి ఉన్నవాడు అని అర్థం. కాబట్టి నిజమైన దైవభక్తుడు, నిజమైన క్రైస్తవుడు అబద్ధము చెప్పడు. క్రైస్తవురాలు అబద్ధము చెప్పదు. భక్తి కలిగిన వాళ్ళు అబద్ధాలు చెప్పరు. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది అంటున్నాడు. మన హృదయములో ఏ మాట అయితే ఉందో అది మన నోటలోంచి బయటకు వస్తుంది. మన హృదయములో సత్యము ఉంటే, నిజము ఉంటే, దేవుడు ఉంటే నిజమే బయటికి వస్తుంది. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దైవభక్తుడు నిజమే మాట్లాడాలి తప్ప ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కూడా అబద్ధం అయితే చెప్పకూడదు. ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళలోంచి సాతాను మాట్లాడుతున్నాడు. వారు సాతానుకి దాసుడుగా ఉన్నారు అని అర్థం. కనుక మన మాట, మన ఆలోచన, మన పని దేవుని దృష్టిలో మనము ఉన్నామని, దేవుడు చూస్తున్నాడని, మనం పలికే మాట దేవుడు వింటున్నాడని,
భయం కలిగిన వారు సత్యమే చెబుతారు. దేవుని యందలి భయభక్తులు లేకుండా అబద్ధం చెప్పేవారు ప్రేమైన దేవుని బిడ్డలారా వాళ్ళ యొక్క హృదయములో సాతాను ఉన్నట్టే. కనుక అబద్ధాలు దుష్టుని నుండి పుడతాయట. దుష్టుడు దుష్ట హృదయం ఎవరిలో ఉంటుందో వారిలోంచి అబద్ధాలు పుడతాయి. కనుక క్రైస్తవుడు అబద్ధము పలుకకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. నేను అబద్ధం చెప్పానంటే చెప్పాను. నేను నిజమే చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. అంతేగాని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎదుటోడిని మోసం చేయడానికి ట్రై చేయకూడదు. దేవుడు వింటున్నాడు. కనుక మనం గాని నిజం చెబితే యథార్థంగా మాట్లాడామని దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు సంతోషిస్తాడు. అదే మనం అబద్ధం చెప్తున్నామనుకోండి, దేవుడు చూస్తుంటాడు. మనం ఎదుటి వారిని మోసం చేస్తున్నామని ఆ పాపమునకు శిక్ష రావచ్చు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అవునంటే అవును అని నిజం చెప్దాం. నిజం మాట్లాడితే దేవునికి సంతోషం. అబద్ధం మాట్లాడితే దేవునికి కోపం. అబద్ధాలు ఒక అబద్ధం చెప్తే దాన్ని కాపాడుకోవడానికి ఇంకొక 1000 అబద్ధాలు చెప్పాలి. 100 అబద్ధాలు చెప్పాలి. మనం చెప్పిన అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం చెప్పాలి. ఏదో ఒక రోజు అబద్ధం బయటపడిపోద్ది. నిజం మాట్లాడామనుకోండి అంతటితో అయిపోద్ది అంతే. ఇక 100 అబద్ధాలు ఆడాల్సిన పని అవసరం లేదు. నిజమైతే ఒక మాట చెప్తే చాలు. అబద్ధీకులందరూ కూడా ఒక అబద్ధం చెప్పినందువలన రకరకాల పరిస్థితుల్లో చిక్కు వెళ్ళిపోతారు. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం వెళ్ళాల్సొస్తది. కనుక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళైతే అలా ఉండకూడదు. నిజమే పలకాలి. నిజమే చెప్పాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలి. కష్టమైన, నష్టమైన దేవుని కోసమే నిజంగా బతకాలి. మన నోట సత్యమే ఉండవలెను. నిజమే ఉండవలెను. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాం. అయ్యా అదిగో నాయన, నీవు సత్యవంతుడవు, పరిశుద్ధుడవు, నిజము పలికే దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మాకిచ్చిన నీ మాట పవిత్రమైనది. కనుక ఆ పవిత్రమైన నిజమైన నీ మాట మా హృదయంలో ఎల్లప్పుడూ ఉంచి నిజము పలికేవారుగా, అవునంటే అవును, కాదంటే కాదు అనేవారుగా ఉండడానికి కృప చూపించండి. వింటున్న వారిలో ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి దయచేయండి, స్వస్థత దయచేయండి. కావలసిన ప్రతి అవసరం కూడా ప్రభా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో నీవే మహిమ పొందమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.